హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మీకు ధరణి వెబ్సైట్లో మీ యొక్క ల్యాండ్కి సంబంధించిన డేటాని ఎలా చెక్ చేయాలనేది అయితే ఈరోజు చెప్పబోతున్నాను. దీనికి మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ధరణి తెలంగాణ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు ఇలాంటి ఒక స్క్రీన్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ చూడండి, dharani.telangana.gov.in అనే వెబ్సైట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా మనకి అగ్రికల్చర్ అని చూపిస్తుంది. ఇంతకుముందు అయితే అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ రెండు ఉండేది స్టార్టింగ్లో. ఇప్పుడు ఓన్లీ అగ్రికల్చర్ మాత్రమే చూపిస్తుంది. సో మీరు అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన డేటా మాత్రమే సెర్చ్ చేయడానికి వీలుంటుంది. ఇక్కడ అగ్రికల్చర్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు కింద చాలా ఆప్షన్స్ చూపిస్తాయి. ఇందులో మీరు వచ్చేసి ల్యాండ్ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ల్యాండ్ సెర్చ్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకోవడానికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూపిస్తాయి. సో ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనం సైట్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఇక్కడ చూడండి, సర్వే నెంబర్ ద్వారా చూడాలనుకుంటున్నారా, పట్టా పాస్బుక్ ద్వారా నెంబర్ ద్వారా చూడాలనుకుంటున్నారా అని అడుగుతుంది. సో ఇక్కడ నేనైతే సర్వే నెంబర్ ద్వారా ఎలా చూడాలనేది అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఇక్కడ మీరు ఫస్ట్ మీరు ఏ డిస్టిక్ వస్తే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత మీ యొక్క మండల్, నేను ఇక్కడ శాంపిల్ కోసం మీకు ఏదో ఒక విలేజ్ మండల్ అయితే తీసుకొని చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ విలేజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ సర్వే నెంబర్స్ డిస్ప్లే అయింది. ఓకే, ఇక్కడ మీకు కావాల్సిన సర్వే నెంబర్ ఏదో అది దాన్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7/2 చూస్తున్నాను. ఇక్కడ ఖాతా నెంబర్ ఆటోమేటిక్గా సర్వే నెంబర్ సెలెక్ట్ చేస్తే దానికి అలాట్ అయిన ఖాతా నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ పక్కకి ఉన్న క్యాప్చర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యాస్టీజ్ క్యాప్ లెటర్స్లో ఉంటే క్యాప్ లెటర్స్, స్మాల్ లెటర్స్లో ఉంటే స్మాల్ లెటర్స్లో ఎంటర్ చేయాలి. ఓకే, నేను ఇక్కడ క్యాప్స్ లెటర్స్లో ఉంది, ఇది ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫెచ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది, ఎంత ల్యాండ్ ఉంది అనేది మొత్తం చూపిస్తుంది. అలాగే అది కేవైసీ అయిందా లేదా. ఇక్కడ డిజిటల్ సైన్డ్ అని అంటే ఆల్రెడీ ఇది మనకు ధరణిలో అవైలబుల్గా ఉందన్నమాట. ఓకే, అంటే దీనికి పట్టాదార్ పాస్బుక్ కూడా జారీ అయిందన్నమాట. ఇక్కడ పట్టాదార్ పాస్బుక్ నెంబర్ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఫుల్ నెంబర్ అయితే ఇక్కడ భద్రతా కారణాల దృష్ట్యా చూపించారు ఇక్కడ. సో నేను మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనం ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది, ఎంత ల్యాండ్ ఉంది ఇక్కడ చూడండి. ఇది మన శివార్కి సంబంధించింది. ఇది ఇక్కడ వచ్చేసి ఖాతా నెంబరు ఇదంతా మనం టైప్ చేసిండే. ఇక్కడ పట్టాదార్ నేమ్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుందండి. అలాగే పట్టాదార్ ఫాదర్ నేమ్, ఇక్కడ వాళ్ళది కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది. మేల్ ఆ ఫీమేల్ అనేది చూపిస్తుంది. అలాగే ఎంత ఎక్స్టెంట్, ఓకే ల్యాండ్ ఎంత ఉందనేది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఆ ల్యాండ్ ఏంటిది, పట్టా ల్యాండా లేదంటే లావన్ పట్టానా అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ అని చూపిస్తుంది. ఇది మాగాని తరి అనమాట. ఓకే, ప్రజెంట్ అక్కడ మార్కెట్ వాల్యూ ఎంత ఉందంటే 2,25,000 పర్ ఎకర్ అన్నమాట ఇది. ఓకే, ఇది డిజిటల్ సైన్, ఇది ఇందాక మీకు చెప్పేశాను. ఇది ఏం ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్. ఈ విధంగా మనం ల్యాండ్ అయితే ఎవరి పేరున ఉంది, ఎంత ల్యాండ్ ఉంది, పట్టానా లేదంటే లావన్ పట్టానా అనేది అయితే ఈ విధంగా తెలుసుకోవచ్చు. రెండో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ పట్టాదార్ పాస్బుక్ నెంబర్ ఉంది కదా, దీని ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక దీనిపైన క్లిక్ చేస్తే ఏంటంటే మీకు పట్టా బుక్ నెంబర్ తెలిసి ఉండాలి. రెండవది పట్టా బుక్ నెంబర్ ఎంట్రీ చేసి ఇక్కడ మళ్ళీ క్యాప్చా ఎంట్రీ చేసి ఫెచ్ కొట్టంగానే ఆధార్ యొక్క ఫస్ట్ 4 డిజిట్స్ అడుగుతుంది. 4 డిజిట్స్ ఎంట్రీ చేసి మళ్ళీ ఫెచ్ కొడితే వాళ్ళకి సంబంధించిన డేటా అనేది ఇక్కడ పహాని కాదు, మీకు 1B అండ్ డ్రాఫ్ట్ కాపీకి సంబంధించిన 2 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. మనం 1B పైన క్లిక్ చేస్తే ఈ పట్టా బుక్ ఎవరిదైతే ఇక్కడ పట్టా బుక్ నెంబర్ ఇస్తామో వాళ్ళకి సంబంధించిన పూర్తి ల్యాండ్ వివరాలు అయితే, అంటే ఆ పట్టా బుక్లో ఎన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి, ఎంత ల్యాండ్ అనేది పూర్తిగా చూపించడం జరుగుతుంది. అలాగే డ్రాఫ్ట్ కాపీ కనుక తీసుకున్నట్లయితే మీకు డ్రాఫ్ట్ కాపీ అంటే ఎట్లా అంటే ఆల్మోస్ట్ వన్ టైప్ ఆఫ్ పాస్బుక్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే డూప్లికేట్ పాస్బుక్ ఎట్లా ఉంటుందో అట్లా మనకు డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. అంటే అక్కడ ఫస్ట్ పేజీలనేమో పట్టాదారు యొక్క పేరు, పట్టాదారు ఎక్కడ అంటే పట్టాదారు అడ్రస్ అంటే డిస్టిక్, మండల్, శివారు, అలాగే పట్టాదారు కేటగిరీ అనేది ఫస్ట్ పేజీలో చూపిస్తుంది. సెకండ్ పేజీలో వచ్చేసరికి పట్టాదారు సర్వే నెంబరు, ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఖాతా నెంబరు, సైన్ అయిందా కాల అనేది అందులో చూపిస్తుంది అన్నమాట మనకు. ఓకే, ఈ విధంగా ధరణిలో మన యొక్క భూ వివరాలు అయితే చెక్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.